ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉన్నారు. అయితే ఇందులో ఎంతమంది పెట్టుబడి పెడుతున్నారో తెలుసా? ఎంతమంది డబ్బులు సేవ్ చేస్తున్నారో తెలుసా? అరౌండ్ 30%. అది కూడా డబ్బులు వాళ్ళు నార్మల్గా సేవ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్లీ ఒక మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేటువంటి ఫండ్స్లో అయితే పెట్టట్లేదు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది, అసలు ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, దీనికి రీజన్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, మనం 146 కోట్ల జనాభాలో జస్ట్ 30% ఆఫ్ పీపుల్ మాత్రమే డబ్బులు సేవ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది అసలు ఏంటి, మనం ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్ అండి. 30% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న 30% కూడా కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అంటే కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఒక రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క 20 ఇయర్స్కి ఒక ఎరా అంటారండి. ప్రతి 20 ఇయర్స్ని ఒక ఎరా తీసుకోవచ్చు, 2 డికేడ్స్ని. అయితే ప్రతి 2 డికేడ్స్కి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్లో మనం ఏ చూస్ చేసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్తో చెప్తాను. గత 1980 నుంచి 2000, అంటే 1980 ఇయర్స్ నుంచి 2000 దాకా పబ్లిక్కి 2 ఆప్షన్స్ ఉండేవి. ఒకటంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఒక ఎల్ఐసి పాలసీ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్. ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇట్లా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిటా లేకపోతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకోవటమా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటే జనాలందరూ బ్యాంకుకే మొగ్గు చూపించారు. అప్పట్లో 1980s 1970s చూస్తే ఆంధ్ర బ్యాంక్ ఫేమస్ బ్యాంక్. జీతం అప్పట్లో బ్యాంక్ రేట్ ఏది కాదు, మనకి చేతికి ఇచ్చేవాళ్ళు. వచ్చిన జీతంలో ఖర్చు పెట్టుకుని మిగిలిన అమౌంట్ ఒక దాచుకోవాలి అన్న తాపత్రయంతో మనం ఆంధ్ర బ్యాంకులో పెట్టేవాళ్ళు. ఆ రోజు ఎల్ఐసిని ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయమంటే పారిపోయేవాడు. ఎల్ఐసి ఏజెంట్ వస్తున్నాడు అంటే ఇంట్లో మంచంగా దాక్కోవటం, ఒక బీరో యాంకాలు దాక్కోవటం, నేను లేవండి అని చెప్పించడం ఇంట్లో వాళ్ళ చేత. అట్లా ఎంత ఘోరంగా ఉండేది అంటే, ఎల్ఐసిలో ఏజెంట్ వస్తున్నాడంటే ఇంట్లో ఏం చెప్పిస్తారు, ఒకటి పెళ్లికి అండి. ఏదైనా పెళ్లికి ఒక ఎల్ఐసి ఏజెంట్ వస్తున్నాడు అంటే ఆ పెళ్లికి వెళ్ళేవాడు కాదు. ఎక్కడ పెళ్లికి వెళ్తే మళ్ళీ పాలసీ కట్టించమంటాడేమో. అవునా? అలా ఉండేది. ఈవెన్ ఎల్ఐసిని ఒక చావుల కంపెనీ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఏదైనా ఎల్ఐసి పాలసీ తీసుకుంటేనే చచ్చిపోతాం, తీసుకుంటే బాగానే ఉంటాం, తీసుకోకపోతే బాగానే ఉంటాం అన్నది కూడా ఉండేది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎక్కువ మొగ్గు చూపించింది బ్యాంకులకి. నెగ్లెక్ట్ చేసింది దాన్ని ఎల్ఐసి నెగ్లెక్ట్ చేశారు. అది 1980 నుంచి 2000 దాకా జరిగింది. ఇప్పుడు 2000 నుంచి 2020 దాకా జరిగింది ఏంటంటే, ఇప్పుడున్న జనాలకు ఆప్షన్ ఏంటంటే ఎల్ఐసి పాలసీయా మ్యూచువల్ ఫండ్సా. ఇప్పుడు అందరూ ఎల్ఐసి పాలసీ మీద పడ్డారు. మీరు చూస్తే జీవన్ శ్రీ పాలసీ కానివ్వండి, జీవన్ శ్రీ 1, న్యూ జీవన్ శ్రీ, న్యూ బీమా గోల్డ్ అని మంచి మంచి పాలసీస్ వచ్చాయి ఆ ఎరాలో. ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ కావాలి, ఎల్ఐసీ కావాలి. జీవన్ శ్రీ పాలసీ 75 రూపీస్ గ్యారంటీ ఎడిషన్తో క్లోజ్ అవుతున్నప్పుడు మీకు తెలియదండి, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారని ఎత్తుక్కుంటూ వచ్చారు ఇన్వెస్టర్స్. ఒక టైంలో భయపడ్డారు, ఏజెంట్ వస్తే భయపడ్డారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఆ జీవన్ శ్రీ పాలసీ క్లోజింగ్ టైంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎల్ఐసి బ్రాంచ్లు రాత్రి 12 పనిచేసాయి. క్రౌడ్ అంతా, నాకు ఒక జీవన్ శ్రీ పాలసీ, మా మిస్సెస్ ఒక జీవన్ శ్రీ పాలసీ, మా అబ్బాయికి ఒక జీవన్ శ్రీ పాలసీ, అలాగే జీవన్ ఆనంద్ పాలసీ, మొత్తం ఒక పక్క మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటే భయం. సెన్సెక్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో 10,000 పెట్టామంటే మీకు నెక్స్ట్ కల్లా డే కల్లా 0 అయిపోతుంది. హర్షద్ మీద స్కామ్ ఉంది. అలాగే యూటీఐ మ్యూచువల్ ఫండ్ స్కామ్ చేసింది, మాస్టర్ షేర్ ఒక స్కామ్ జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ అంటే స్కాము, ఎల్ఐసి చాలా బాగుంది, గ్యారంటీ ఎడిషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఎత్తుకుంటూ ఇన్వెస్ట్ చేశారు. అలా ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు 2020 నుంచి ఆ రోజు భయపడిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ సహీహే అంటున్నారు. చూడండి మార్పు ఎలా వచ్చిందంటే, ఒక 20 years బ్యాక్ ఏమో ఇన్సూరెన్స్ బాధ అన్నారు, తర్వాత ఇన్సూరెన్స్ కరెక్ట్ అన్నారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ అంటున్నారు. ఇదే జనం మళ్ళీ, ఇదే స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ బయిందే మారలా, కానీ జనాల్లో సైకాలజీ మారింది. అంటే జనాల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి అవగాహన పెరిగింది. ఒకప్పుడు 2000లో మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ కాదన్న వాళ్ళు 2020 కల్లా మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అంటున్నారు. సార్ ఇవాళ 2020 నుంచి 2040కి ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి పబ్లిక్కి అంటే, ఒకటి చేతుల్లో మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఉంది, ఇంకో చేతుల్లో పిఎంఎస్ ఏఎఫ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, పిఎంఎస్ ఏఎఫ్ రిస్క్ అంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అంటున్నారు. ఎప్పుడు కూడా నెక్స్ట్ 2040 కల్లా రిలీజ్ అవుతారు ఏంటంటే పిఎంఎస్ కూడా డబల్ సహీహే అంటారు. ఆ రోజున మళ్ళీ ఒక 20 years తర్వాత పిఎంఎస్ ఏఎఫ్ కూడా డబల్ సహీహే అంటారు. ఆ రోజు క్రిప్టో కరెన్సీ మరి రిస్క్ అంటారు. ఎప్పుడు 20 yearsకి ఒక ఇన్వెస్టర్స్కి మారిపోతుంది సైకాలజీ. ఒక టైంలో బ్యాడ్ అనిపించింది, ఇంకో టైంలో గుడ్ అనిపిస్తుంది.
సో అట్లా ఎప్పుడైనా కరెక్ట్గా చేయాల్సిన పని ఏంటి అంటే 1980 నుంచి 2000 చేయాల్సిన పని ఇన్సూరెన్స్ తీసుకోవాలి యాక్చువల్గా. ఆ టైంలో తీసుకోలేదు ఎవరు. 2000 నుంచి 2020లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఇప్పుడేమో అందరూ పిఎంఎస్ ఆల్టర్నేట్స్ అంటారండి. ఇప్పుడు స్ట్రాటజీ మారింది, ఆల్టర్నేట్స్ అంటారు. ఆల్టర్నేట్స్లో మనకి ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్, స్మాల్ కేస్ ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు తీసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే ఈ ఆల్టర్నేట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ అందరూ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇట్లా చేసేవాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్, కానీ ప్రాపర్గా చేయట్లేదండి. దానివల్ల ఏంటంటే కోర్టిసోల్ అవ్వలేకపోతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ చాలా మంది ఇండెక్స్ ఫండ్ బెటర్, 12% రిటర్న్ వస్తుంది, మనకి ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్, 15% రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ మనం చేద్దాం ఇండెక్స్ ఫండ్లో. 20 years వెయిట్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 4 crores వస్తుందండి. 4 crores. చాలా మంది అనుకుంటారు పెట్టిన 50 లక్షలే 4 కోట్లు వచ్చింది కదా అని మనం ఒప్పింగిపోతాం. కానీ 20 years తర్వాత ఆ 4 crores వాల్యూ ఏంటి అని చూస్తే మళ్ళీ 1 crore. ఇవాళ మనకు అనిపిస్తుంది పెద్ద అమౌంట్ అని, కానీ అక్కడ రీచ్ అయిన తర్వాత తెలుస్తుంది అది చాలా చిన్న అమౌంట్ అని. అలాగే మనం 15% కోసం పెట్టామనుకోండి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో, లైక్ బ్లూ చిప్ కావచ్చు, లేకపోతే బిట్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టామనుకోండి 15% రిటర్న్ వస్తుంది కరెక్టే. అంటే ఎవరైనా 50 లక్షలు పెట్టి వదిలేస్తే 8 కోట్లు అవుతుంది. కానీ 8 కోట్ల వాల్యూ 20 ఏళ్ళ తర్వాత ఏంటి అంటే చూస్తే మళ్ళీ 2 కోట్లతో సమానం అవుతుంది, పడిపోతుంది వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే కానీ మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 లక్షలు మనకి 20 సంవత్సరాల తర్వాత 20 కోట్లు వస్తుంది. సో ఆ రోజు 20 కోట్లు కూడా 5 కోట్లతో సమానమే, కానీ బెటర్ దాన్ మ్యూచువల్ ఇండెక్స్ ఫండ్, బెటర్ దాన్ యాక్టివ్ ఫండ్స్. సో కాబట్టి అలా అర్థం చేసుకోవాలండి. సో పిఎంఎస్ లో ఏఎఫ్ లో పెడితే ఇప్పుడు బెటర్ అంటారు. సో ఫైన్, నైస్ కంపారిజన్ అండి. సో అట్లా మీ స్టడీలో తెలిసింది. సో 2020 వరకు అందరూ ఇన్సూరెన్స్ లో పెట్టారు, కానీ మ్యూచువల్స్ లో పెట్టాల్సి. ఇప్పుడు అందరికి ఒక ఐడియా వచ్చేసింది. సో వెరీ నైస్. పెట్టాల్సింది పిఎంఎస్ అండ్ ఏఎఫ్. మ్యూచువల్ ఫండ్స్ కాదు. అవును, అసలు మ్యూచువల్ ఫండ్స్ వద్దంటారా? మన వాళ్ళు అసలు వద్దనుకుంటారేమో, కానీ అది కూడా పెట్టుకోవచ్చండి. బెటర్ దాన్ బ్యాంక్ ఎఫ్డి, బెటర్ దాన్ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి. బట్ హై రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మాక్సిమం 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ 50% సరిపోతుందని చెప్తున్నారు. ఓకే. సో ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ప్రతి 20 yearsకి ఒక ఎరలాగా ఈ యొక్క స్టాటిస్టిక్స్ అయితే చెప్తూ ఉన్నాయట. సో అందులో భాగంగా ఒకప్పటి రోజుల్లో అందరూ ఎల్ఐసి తీసుకునేవారట. సో ఆఫ్టర్ దాట్ ఇన్సూరెన్స్ అని చెప్పి, అంటే ఏది తీసుకోవాలో అది తీసుకోకుండా ఆ జనరేషన్ దాటేసిన తర్వాత దానికోసం రియలైజ్ అయ్యి అది తీసుకుంటున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్ బాగా రిటర్న్స్ వస్తున్నాయని అందరికీ తెలుసు, కానీ మీరు 2010 నుంచి 2020లో పెట్టి ఉండుంటే సో బోల్డ్ డబ్బులు వచ్చాయి మీకు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అందరూ రిలీజ్ అయ్యి, కానీ ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయితే పిఎంఎస్, ఏఎఫ్ కూడా రావడం జరిగింది. సో వీటిలో కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్లయితే సో అప్పటికి మీకు కవర్ అవుతుందని చెప్పి వెల్దీ చక్రధర్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.